ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీవు పరలోకము కొరకు పిలువబడి ఉన్నావు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునందే వాగ్దానము చేసెను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4వ వచనము వరకు. నిత్య జీవాత్మైన వాగ్దానము ఎవరి కొరకు? ప్రపంచం ఆరంభము కాకమునుపే అనాది కాలముందే ప్రతి వ్యక్తి కొరకు ఇది వాగ్దానము చేయబడినది. ఎవ్వరూ కూడా అగ్నిగుండము కొరకు ముందుగా నిర్ణయింపబడిన వారు కారు. ఒకవేళ దేవుడు పరలోకము కొరకు కొందరిని మాత్రమే ముందుగా నిర్ణయించిన యెడల, దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని వారి కొరకు మాత్రమే చనిపోవుటకు పంపెడివాడు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము అనే బైబిల్ చెప్పుచున్నది. విశ్వాసముంచు ప్రతివాడు అను పదజాలమును దయచేసి గమనించండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ప్రభు ఇచ్చయించుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము అని ప్రభువైన యేసు చెప్పియున్నారు. పరలోకము కొరకు ముందుగా నిర్ణయింపబడిన వారలారా, నా యొద్దకు రండి అని యేసు చెప్పలేదు. ఇంకను ఎవడైనను తప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము అని ఆయన అందరినీ ఆహ్వానించుచున్నట్లు చూడగలము. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము అని ఆయన చెప్పుచున్నాడు. ప్రియమైన చదువరి, నీవు నరకాగ్ని కొరకు దేవుని చేత నిర్ణయింపబడిన వాడవని ఎప్పుడైనను నీ గురించి నీకు ఆలోచన వచ్చిన ఎడల అది సాతాను బోనులో నిన్ను చిక్కించు ఎత్తుగడ అని తెలుసుకొనుము. యేసు ప్రతి ఒక్కరి రక్షణ నిమిత్తము మరణించెను. నీవు పరలోకము కొరకు పిలువబడి ఉన్నావు. అందువలన దేవుని వాక్యమును విశ్వసించి యేసు కొరకు జీవించుటకు నిన్ను నీవే సమర్పించుకొనుము. అలాగు చేయుటకు నీవు వేగిరపడుము. ఏలయనగా యేసు యొక్క రహస్య రాకడను నీవే ఆలస్యము చేయుచున్నావేమో. ఎందుకనగా ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.